అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ తొలిసారిగా విశాఖపట్నానికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం మొత్తం అంతా కూడా ముస్తాబు చేస్తూ ఉన్నారు. అసలు లోకేష్ పర్యటన ఎలా ఉండబోతుందంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సుధాకర్ గారు. సార్ చెప్పండి, అసలు లోకేష్ గారి పర్యటన ఎన్ని రోజులు సాగుతుంది, ఏం విధంగా సాగుతుంది? ఈ కూటమి తాలూకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఇచ్చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా పార్టీ క్యాడర్ అంతా చాలా ఉత్సాహంగా ఉంది. ముందు పార్టీ కార్యకర్తల్ని, కార్పొరేటర్ని, వార్డు ప్రెసిడెంట్ని, అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షుల్ని మరియు ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, మండలాధ్యక్షుల్ని మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇన్ఛార్జీలని కూడా సెపరేట్గా కలవడం జరుగుతుంది. వీళ్ళందరూ మీటింగ్లు అయ్యాక వారి తాలూకా ఎడ్యుకేషన్కి సంబంధించిన విభాగాలను కూడా ఆయన బహుశా దర్శిస్తారేమో. ఇది కాకుండా కూడా ఐటీ ప్రముఖులను కూడా వారు కలుస్తారు. సో ఇది సుదీర్ఘమైన ఈ ట్రిప్పు సుమారుగా 3 రోజులు ఉండబోతున్నారు. 28, 29, 30, 31వ తారీఖు మార్నింగ్ ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. సో మాకు ఉత్తరాంధ్రకి మేము చంద్రబాబు గారు కూడా తిరుపతి, విజయవాడ వెళ్ళాక దర్శనాలు అయ్యాక ఫస్ట్ టైం ఉత్తరాంధ్రకి వచ్చారు. సో ఆయన తనయుడైన మా యువనాయకుడు కూడా వైజాగ్ని ఎన్నుకోవడం, ఉత్తరాంధ్రని ఎన్నుకోవడం మా అందరికి కూడా చాలా జోష్గా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇచ్చిన మ్యాండేట్ తెలుగుదేశానికి వారు ఈ విధంగా గౌరవిస్తున్నారు మమ్మల్ని. సో దానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఆయన తాలూకా ఘన స్వాగతం పలకడానికి కేడర్ అంతా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇంకా లోకేష్ ఈ సాయంత్రానికి విశాఖపట్నం వస్తారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సాయంత్రం వచ్చిన తర్వాత రేపు ఉదయం లోకేష్ కోర్టుకి హాజరవుతారు. మొత్తం మీద మనం చూసుకుంటే ఇంకా సాక్షి దినపత్రిక మీద ఆయన లోగడ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు నిమిత్తమే విశాఖ కోర్టుకి లోకేష్ రానున్నారు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ కోర్టు ఆవరణలోనే లోకేష్ ఉంటారు. సాయంత్రం నోవాటెల్లో ఈ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో నోవాటెల్కి డిన్నర్ పాల్గొంటారు. నోవాటెల్లో జరిగే రేపు సాయంత్రం ఉంది. ఎల్లుండి అలాగే చూస్తుంటే మనకి ఐటీని విశాఖపట్నంలో ఐటీ డెవలప్మెంట్ విషయంలో కొంతమందితో సమావేశం అవ్వడానికి ఎల్లుండి ఉదయం కూడా సమావేశం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 30 వరకు కూడా లోకేష్ విశాఖలో ఉంటారు. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఈ సాయంత్రం వచ్చిన లోకేష్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న రోజులు, ఈ 3 రోజులు కూడా ఇదే బస్సులో బస్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా బస్సుని రెడీ చేయడం ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా బస్సుని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు కూడా ఈ బస్సులోనే లోకేష్ బస్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారి ఈయన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కూడా అవడంతోనే మొత్తం విశాఖ తెలుగుదేశం పార్టీని మొత్తం కూడా రంగులతోటి నింపుతూ ఉన్నారు. మొత్తం విశాఖ యావత్తు కూడా ప్రతి కూడలిలోనే కటౌట్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ఆయనకి లోకేష్కి స్వాగతం పలుకుతా పెద్ద ఎత్తున ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మెయిన్ గేట్ ఏదైతే ఉందో మొత్తం చూసుకుంటే కనుక దానికి రంగులు వేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావచ్చు, అలాగే విశాఖ పార్లమెంటుకి సంబంధించి గండి బాబ్జీ కావచ్చు. ఇది పార్టీ కార్యక్రమం కావడం వలన ఈ నేపథ్యంలో ఇద్దరు దగ్గరుండి ప్రత్యేకంగా ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇప్పటి వరకు కూడా లోకేష్ మొత్తం 3 రోజుల పాటు అంటే 30వ తారీఖు అవసరమైతే 31వ తేదీని కూడా లోకేష్ విశాఖలోనే బస చేస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఐటీ శాఖ మంత్రి కూడా కావడంతోనే విశాఖని ఆర్థిక రాజధానిగా చెప్పుకుంటున్న విశాఖలో ఐటీ అభివృద్ధి ఎలాగా ఏ మార్గాల్లో ఐటీని ఇక్కడ అభివృద్ధి పరచాలని కూడా కొంతమందితో సమావేశం అవుతారని మనకు తెలుస్తోంది. మనం చూసుకోవచ్చు మొత్తం మీద తెలుగు తమ్ముళ్ళు అందరిలో కూడా లోకేష్ రాక ఒక జోష్ నింపినట్టుగా మనకి విశాఖలో కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, విశాఖపట్నం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.